మాహేశ్వర సూత్రం అంటారు దాన్ని. అక్కడి నుంచే సంస్కృతం వచ్చింది. మాహేశ్వర ఆ పాణిని మహర్షి తపస్సులో 14 సౌండ్స్ విన్నారు. అయ్యూ, లిల్రిక్, యమగణనం అలా వచ్చాయి 14. అలా వస్తే దాని నుంచే ఒక్కొక్క అక్షరం తీసుకున్నారు. అలా తీసుకున్నారు పాణిని మహర్షి. ఆ శబ్దాల నుంచే తీసుకొని అక్షరాలు సృష్టించారు. అక్షరాలని డిరైవ్ చేసుకొని సంస్కృతం, దానికి వ్యాకరణం, ఒక గ్రామర్ అలానే ఫామ్ చేశారు పాణిని మహర్షి. ఈ అగస్త్య మహర్షికి తపస్సులో ఇంకో పక్క బేస్ ఉంది కదా, ఆ శబ్దము అగస్త్య మహర్షి గ్రహించారు. దాంట్లో ఉన్న అక్షరాలను తీసుకొని అగస్త్య మహర్షి పొదిగై అనే ఒక మల మీద ఆయన తపస్సు చేసి ఆయన ఇంకో భాష రాశారు, అదే తమిళ్. అందుకే బేస్ వాయిస్లో అనే ఒక సౌండ్ వస్తుంది. అది తమిళ్లో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. తమిళ వాళ్ళు తమిళ్ని తమిళ్ అంటారు. ఆ శబ్దం ఒకటి ఉంది మీరు కనుక గమనిస్తే. ఎందుకంటే శివ ఢమరుకం నుంచి 2 వైపుల నుంచి వచ్చిన భాష. ఇదంతా స్వామివారి లీల, శ్రీమన్నారాయణ లీల. ఆయన యొక్క విచిత్రమైన చేష్టితం. ఈ భాష ఎందుకు రావాలి అంటే, ఈ భాషకి మనుష్య భాష అని పేరు, సంస్కృతానికి దేవ భాష అని పేరు, తమిళ భాషకి మనుష్య భాష అని పేరు, అగస్త్య భాష అని పేరు, స్వైర భాష అని పేరు, చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడే తమిళ్ అంటున్నారు, కానీ అప్పుడంతా దానికి స్వైర భాష అంటారు. స్వైర భాష అంటే ఒక భాష నుంచి అది స్వతహాగా ఉంది. ఆ భాష వేరే భాషల్లాగా, వేరే భాషలన్నీ సంస్కృతం నుంచి వచ్చినవి, ఇది స్వతహాగా ఉంది. ఇది ఒక మహర్షి ఆయన తపస్సుతో మనకిచ్చిన భాష. అగస్త్య మహర్షియే రాశారు తమిళ భాషకి వ్యాకరణం అంతా. పాణిని మహర్షి ఏమో సంస్కృతానికి వ్యాకరణం రాశారు, అగస్త్య ఇలక్కణం అని అంటారు. కాబట్టి తమిళ భాష కొంచెము వేరే భాషలు కంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అన్ని భాషలతో పోలిస్తే అన్ని భాషలు, మనం తెలుగు అయినా, కన్నడం అయినా, మలయాళం అయినా, అన్నీ సంస్కృతంలో ఉన్న అక్షరాలు బట్టే కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటుంది వ్యాకరణం అంతా. తమిళ్ అలా ఉండదు. తమిళ్లో అక్షరాలు చాలా తక్కువ, పలకడం అంతా వేరేలా ఉంటుంది. అలా ఒక అక్షరం ఎక్స్ట్రాగా ఉంటుంది, ఆ సౌండ్ ఏ భాషలో ఉండదు. చాలా సులభమైన భాష, అందరూ తమిళ్ మాట్లాడగలరు కొంచెం నేర్చుకుంటే. అందుకే వచ్చింది. ఎందుకంటే ఇది కృప వల్ల వచ్చిన భాష అంటారు మన సంప్రదాయం. ఎందుకంటే సంస్కృతం చాలా కష్టమైన భాష, అందరూ మాట్లాడలేరు. బా అనే చోట భా అంటే అర్థం మారిపోతుంది. అలా చాలా గొడవలు ఉన్నాయి సంస్కృతంలో. ఇలా మాట్లాడితే ఎలా ఒక పామరుల జనాలు ఎలా ఉద్ధరించబడాలి? అన్ని భాషలు ఇలా కష్టంగా ఉంటాయి. కాబట్టి సులభంగా ఒక భాష సృష్టించారు. ఆ భాషలో ఎలా ఉండాలంటే అక్షరాలు ఇంచుమించు కొంతవరకు ఇది చేసినా ఎక్కువ కష్టపడి పలికే అవసరం లేదు. కొంచెం ఏదో సాధారణంగా మాట్లాడినా ఆ భాషలో అది రైట్, అలా ఒక భాష సృష్టించారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే పద్మజ అనే వర్డ్ ఉందనుకోండి సంస్కృతంలో, అది తమిళ్లో బద్మచ అని కూడా అనొచ్చు. తమిళ్లో అది కరెక్ట్, ఎందుకంటే అక్షరాలు తక్కువ, ప్రొనౌన్సియేషన్ తప్పుగా అయినా సంస్కృత ప్రొనౌన్సియేషన్ కాదు కాబట్టి తమిళ్లో అది వ్యాలిడ్ అనమాట. అలా కృపాపూర్వకంగా వచ్చిన భాష. ఎందుకంటే అందరూ మాట్లాడాలి, అందరూ భగవన్నామ పలకాలి, అందరి చేత పలికించాలంటే ఒక సులభమైన భాషని సృష్టిస్తేనే అందరూ పలకగలరు. సంస్కృతం అందరూ మాట్లాడలేరు కదా. అందుకని మనుష్య భాష అని భాషని అగస్త్య మహర్షి చేత సృష్టించారట. అందుకే స్వైర భాష అని పేరు. స్వైర భాష అంటే తనకు తానే ఒక భాషలా ఉంది అని.